హాయ్ అండి. వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్. నేనెప్పుడు ముందు రోజు పూజ సామాను క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే నిన్న కాస్త టైర్డ్‌గా ఉండడంతో పూజ సామాను ఏమి క్లీన్ చేసుకోలేదు. లేకపోతే ముందు రోజు పూజ సామాను క్లీన్ చేసుకొని మార్నింగ్ లేచేసి గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకునేదాన్ని. కాకపోతే మా ఆయన నైట్ 11కి వస్తారు. ఇంకా అప్పుడు టిఫిన్ అవి చేసుకొని గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకోవాలంటే కాస్త కష్టంగా ఉంటుంది కదా, అందుకనేసి అలా చేయను అనమాట. మార్నింగే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను. మార్నింగే పూజ సామాను క్లీన్ చేసుకొని తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని మొత్తం స్టవ్కి పూజ సామాన్కి బొట్లో పెట్టుకున్నాను. ఈసారి కూడా మా ఆయన చామంతి పూలు తీసుకొచ్చారు. 3 వారాలైంది చామంతి పూలు అని అంటే మరేం చేస్తాం, షాపుకి తెచ్చిస్తారు కదా అని అనేసి అంటారు. ఇంకా మొహమాటానికి పోతే కడుపెండినట్టు, వద్దని చెప్పలేం కదా. అయినా ఏ పూలతో చేస్తే ఏమి, అమ్మవారికి పూజ కదా చేయడం, కావాలి మనస్తృప్తిగా అనేసి అన్నారనమాట. ఇంకా మా ఆయన చెప్పింది నిజమే కదా అనేసి నేను కూడా ఈసారి చామంతి పూలతో అష్టోత్తరం చేసేసి సహస్రనామాలన్నీ కుంకుమతో చేసేసాను. ఈరోజు వసంత పంచమి కనుక సరస్వతి అష్టోత్తరం కూడా చదివేశాను. అయ్యో మర్చిపోయిన, అందరికీ సరస్వతీదేవి పూజ శుభాకాంక్షలండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ తల్లికి పలదానం పెట్టేసి సగ్గుబియ్యం క్యారెట్ పాయసం కూడా పెట్టేసి హారతి కూడా ఇచ్చేసాను. నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు మందార పూలుగా దేవులు ఆడుకుంటాను, అలాంటిది ఈరోజు మా మేడ పైన 4 ముద్ద మందారాలు పూసాయి అనమాట. అవి అమ్మవారికి పెట్టాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి.